హలో, నేను లీగల్ అడ్వైజర్ని. ఏమైనా విషయం ఉంది. ఈరోజే CC 616 తీర్పు వచ్చింది. ఏమైంది? ఏ అనుమానానికి తావివ్వకుండా ఓడిపోయాం. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా మనం గెలవలేదు. తెలుసు. ఇంకా ఈ కేసు కంటిన్యూ చెయ్యాలా? ఆలోచించండి. ఏమైందమ్మా? ఏం లేదు. లీగల్ అడ్వైజర్ కాల్ చేశాడు. హైకోర్టులో ఒక కేసు ఓడిపోయాం. ఏం కేసు? చూడుమను, ఇవన్నీ కంపెనీకి సంబంధించినవి. ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాను విను. జాగ్రత్తగా ఉండకపోతే కంపెనీ చేజారిపోతుంది. మేడం మంచి నిర్ణయం తీసుకున్నారు. పుట్టినరోజు వేడుక. మేడం ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ఇంత గొప్ప వేడుక అవసరం లేదు. అంజనా కూడా మనలాంటిదే కదా. అంజనా కాదు, అంజనా మేడం. ఆహా, బర్త్డే బేబీ వచ్చేసింది. కొంచెం మేకప్ చేసుకుని మంచి గెటప్తో వస్తే బాగుండేది. కేక్ కట్ చేసిన తర్వాత చిన్న ఉపన్యాసం కూడా ఇవ్వాలి. నేనా? ఎస్టేట్లో సూపర్ స్పీచ్ ఇచ్చావట కదా. అవును, అందరూ ఆశ్చర్యపోయారు. ఏదో పొరపాటు జరిగిపోయింది, క్షమించేసేయ్. ఇక్కడ కూడా జరగని, మళ్ళీ క్షమిస్తాం. అత్తయ్య, అడవిలో ఆదివాసులు కూడా కోటకొచ్చి పుట్టినరోజు జరుపుకుంటున్నారు, సిగ్గు లేకుండా. నాకు తెలుసు అత్తయ్యకి ఇదంతా ఇష్టం ఉండదని. ఇది కావాలనే ఇదంతా చేస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ప్రతిభ అమ్మ, ఏమైనా అననివ్వండి. ప్రతిభ అమ్మ కాళ్ళు చేతులు కదపలేని మనిషిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అంతా రెడీయేనా? క్యాండిల్స్ వెలిగించండి. ఈరోజు అంజనా పుట్టినరోజు. తన ఇంటికొచ్చిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు. ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే కంపెనీ గతి తప్పడం మొదలైంది.
కొంతమంది కుడికాలుతో అడుగు పెడితే అలాగే జరుగుతుంది మరి. కానీ అంజన అలా కాదు. తెలివితేటలు, కార్యదక్షత ఉన్నమ్మాయి. కంపెనీ పతనం అవుతున్నప్పుడు రక్షించడానికి ఒక ప్రపోజల్ ఇచ్చింది. 2 కంపెనీల షేర్లు అమ్మడం, నంబర్ 1 లాభాలొస్తాయని కూడా చెప్పింది. కానీ ఆ షేర్లు ఎవరికీ అక్కర్లేదు. నష్టంలో సాగిన కంపెనీ పరువు కూడా పోగొట్టుకుంది. ఈవిడ గారి సలహాలు పాటించడం నా తప్పు. ఇంకా ప్లాంటేషన్ సమ్మెని విరమింపజేయడం. విజయలక్ష్మిని వెంట పెట్టుకుని అంజనా మేడం వచ్చారు. నేను తలుచుకుంటే ఏదైనా సాధిస్తానన్న అహంకారం. ఏం జరిగింది? ఇష్టం వచ్చినట్లు కార్మికులకి వరాలు ప్రసాదించింది. వారంలోగా 1 నెల జీతాలు ఇచ్చేస్తావు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు జీతాలు? కంపెనీ షేర్లు అమ్మిన డబ్బుతో కదూ. షేర్లెవ్వరూ కొనరు. ప్లాంటేషన్కి ముక్కుతాడు పడుతుంది. ఇంత గొప్ప పనులన్నీ ఈ వీరశూర పరాక్రమవంతురాలు చూపించింది. కంపెనీ పరువు తీసేసింది. ఇన్ని చేసి కూడా ఈవిడ ఆగలేదు. రకరకాల ఛానల్స్ వాళ్ళని పిలిపించి నేనే కంపెనీని రక్షించానని గొప్పలు చెప్పుకుంది. సిగ్గులేదా అలా గొప్పలు చెప్పుకోవడానికి? కార్పొరేట్ ఇండియా తీరం చేరింది. రక్షకురాలిగా వచ్చింది కోడలు అంజన మనుప్రతాప్. ఇది ఈరోజు వార్త. నిన్ను నేను ఈ నిమిషం వరకు కోడలిగా అంగీకరించలేదు. దీని ఇంటర్వ్యూ ఛానల్స్లో టెలికాస్ట్ మొదలైంది. ఈ నెక్లెస్ ఎక్కడిది? అది ఇది ప్రతిభ నెక్లెస్ కదూ? ఎవరిని అడిగి తీసుకున్నావు నువ్వు? అది ప్రతిభ అమ్మ. ప్రతిభ నీతో చెప్పిందా తీసుకోమని? అది దొంగతనం కదూ? అత్తయ్య, దాన్ని నమ్మొద్దు. అది టీవీ ఛానల్స్ వాళ్ళతో ఏం చెప్పిందో తెలుసా? టైం అయింది, విందాం. కార్పొరేట్ ఇండియాని రక్షించడానికి ప్రపోజల్ ఇచ్చింది మీరే కదా మేడం? లేదు, నేనే ప్రపోజల్ ఇవ్వలేదు. మరి ప్రపోజల్ ఇచ్చింది ఎవరు? కంపెనీ ఎండి గారికి ఉన్నంత నాలెడ్జ్ ఎవరికీ లేదు. ఎండి గారు ఇచ్చిన ప్రపోజల్ని నేను టైప్ చేసి ఫైల్ చేశాను, అంతే నేను చేసింది. పీకే ప్లాంటేషన్లో సమ్మెని ఆపేలా చేసి యూనియన్ని రద్దు చేసింది ఈ అంజనా మేడమే కదా? ప్లాంటేషన్ ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుందని వింటున్నా. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఎండి గారి సూచనలను పాటించిన ఒక సర్వెంట్ని మాత్రమే నేను. అందులో నా గొప్పతనం ఏమీ లేదు.
ఎండి గారి సూచనలను పాటించిన ఒక సర్వెంట్ని మాత్రమే నేను. కార్పొరేట్ ఇండియా తీరం చేరింది రక్షకురాలిగా కోడలు అంజనా మను ప్రతాప్. ఈ వార్తలతో తనకేమీ సంబంధం లేదని అంజనా మను ప్రతాప్ తెలిపారు. ఇదంతా ఎండి మల్లిక ప్రతాప్ సామర్థ్యం వల్లే జరిగింది. ఇటువంటి హెడ్లైన్స్ రాయొద్దని అంజనా మను ప్రతాప్ కోరుకున్నారు. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. సార్ ఎండి గారు వచ్చారా? సార్ రాలేదు. రానని ఏమైనా చెప్పారా? చెప్పలేదు సార్. పీకే ప్లాంటేషన్ నుండి ఏదైనా రిపోర్ట్ వచ్చిందా? అక్కడ ఎగ్జిక్యూటివ్ లేరు సార్. త్వరలో అపాయింట్మెంట్ చేసేద్దాం. ఓకే సార్. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టీనా, టుడే యు ఆర్ సో హ్యాపీ. నిజంగా సార్, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. ఫర్ వాట్? కంపెనీ షేర్స్ అమ్మకాల గురించి. హాట్ కేక్స్ లాగా కంపెనీ షేర్స్ అమ్ముడుపోతున్నాయి. చాలా చోట్ల ఫార్మ్స్ కూడా దొరకటం లేదట. ఎంతగా ఎదురు చూడకపోయినా లాస్ట్ డే వస్తే బూస్ట్ అవుతుందని అనుకున్నాను నేను. సోషల్ మీడియాలో ఫినాన్షియల్ ఆర్టికల్స్ కూడా ఉపయోగపడ్డాయి. ఇదంతా అంజన తెలివే. ఖచ్చితంగా వర్కౌట్ అయింది కదూ? అవును సార్. ఈ నెక్లెస్ ఎక్కడిది? అది ఇది ప్రతిభ నెక్లెస్ కాదు. ఎవరిని అడిగి తీసుకున్నావు నువ్వు? అది ప్రతిభమ్మ. ప్రతిభ నీతో చెప్పిందా తీసుకోమని? అది దొంగతనం కాదు. సోనా రా. రా. ఇంకా పోలేదా? ఎందుకే ఇంకా ఇక్కడ సిగ్గు లేకుండా ఉంటున్నావు? పీకే నిలయంలో సుఖభోగాలు వదలడానికి మనసు రావట్లేదా? ఒంట్లో బాగా కొవ్వు పట్టినట్టుంది. మను, ఏంటలా మాట్లాడుతున్నావు? అంజని ఏం తప్పు చేసిందని నాకేం కనిపించలేదు. అమ్మ ఏమందో నువ్వు విన్నావా? కంపెనీకి దీనివల్ల వచ్చిన నష్టం ఇదంతా ఇది ప్లాంటేషన్లో ఫిక్స్ చేసుకున్న విజయం. మన డబ్బు తీసుకుని దీని మనుషులకి పంచిపెడుతుంది.
ఏదో పొరపాటు జరిగిపోయింది. కూలీ యజమానురాల్ని కుర్చీలో కూర్చోబెట్టి ఒక చిన్న మిస్టేక్. చివరికి దొంగతనం కూడా. అత్తయ్య నెక్లెస్ దొంగతనం చేసింది. మినిమం 10 లక్షల రూపాయలు. ఏదే అది తీసుకెళ్ళి అమ్మేశావా? అరే ఆగు, అలా వెళ్ళిపోతే ఎలా? మేమిద్దరం కలిసి బతకబోతున్నాం. ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? మను చాలు, ఆ? ఈవిడిక్కడి నుండి వెళ్ళాలి అంతే కదా. వెళ్తుంది. వెళ్ళిపోతానని ఎవరూ అనుకోవద్దు. నా మీద మోపిన అన్ని ఆరోపణలకి సమాధానాలు చెప్పిన తర్వాతే వెళ్ళాలనుకుంటే వెళ్తాను. పోతే నెక్లెస్ దొంగతనం గురించి ప్రతిభ అమ్మ ఇచ్చిందా లేదా అన్నది, అది ఈ ఇంట్లో పేలబోయే బాంబు. అది పేలే వరకు ఎదురు చూడండి. బదల్రా చెయ్యి. చెయ్యి వదలరా. హలో అంజనా, సార్. తెలుసా అంజన ప్రవచనం సక్సెస్. కంపెనీ షేర్సు వేగంగా అమ్ముడుపోతున్నాయి. నిన్ను అభినందించడానికే కాల్ చేశాను. దానికి నాకు ఏంటి సార్ సంబంధం? ఎండి గారిని అభినందించండి. మీరు నన్ను అభినందించారని తెలిస్తే అందుకు కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఎప్పుడు ఏ ఆరోపణ వస్తుందో నాకే తెలియదు. నన్ను వదిలేయండి సార్. నేను మామూలు కూలీ పిల్లని. దానికి మించి ఇంకే పదవి నాకొద్దు. నీ బాధ నాకు అర్థమైంది. నేను నేరుగా వచ్చి మాట్లాడతాను. అక్కడికే వస్తాను. ప్రతిభని చూసి కూడా చాన్నాళ్ళు అయింది. ఓకే, సీ యూ.
అంజనాని చూడాలని వచ్చారా? చూడాలనే. వేరే ఎవరినైనా చూడాలా? ఇంకొకరిని కూడా చూడాలనుకునే వచ్చాను. వద్దనుకున్నారా? వద్దనుకోలేదు, ఇప్పుడే చూసేశాను. ఇప్పుడే. చూసినా ఏదైనా అడగొచ్చు కదా. నన్నేమైనా అడగచ్చు కదా. ఆడపిల్లలు అంత తొందరగా అడగలేరు. కానీ చూసింది ఆడపిల్లనే అని నేను చెప్పలేదుగా. అయ్యో